మనం ఏం చేసామంటే మొదటి 2 నెలలు సూచిస్తాయి, చివరిది ఒక నెలలో 3వ భాగాన్ని చూపిస్తుంది. అంటే 25 నెలల మంత్స్ 6 డేస్, 6 అంటే 6 3 18 డేస్ అని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు గురువులో బుధుడు యొక్క అంతర్దశ ఎంత ఉంటుందో చెప్పండి. years సార్ వచ్చేసి గురువు వచ్చేసి 16 years 16 into 17 వేసుకోవాలి. ఒక్క నిమిషం. 16 into 17 272 వచ్చిందా? 272 మంత్స్ వచ్చింది. అంటే 27 మంత్స్. అది 1 month కి 3 portions చేసుకోమన్నారు కదా. సో 2 days 18 days. 2.5 సంవత్సరాలు కుదురుంటారు. కాదు 2 నెలలు 27 నెలల 18 రోజులు. ఇంత 2 రోజులు 2 వచ్చినట్టుంది. 2 చాలా అవును అవును. అంటే 6 3 తో మల్టిప్లై చేయాలి. 6 days. ఓకేనా? ఎవరైనా రాహులో శని ఎన్ని రోజులు ఉంటాడో చెప్పండి. మీరు చెప్పండి, ఇంకెవరైనా ప్రయత్నించండి. రాహులో శని అంటే ఇక్కడికి రండి. రాహులో శని ఇది ఈక్వల్ టు రాహు ఎంత? శని ఎంత? 19. 6 ఓకేనా? క్లియర్? డేస్ వచ్చేసి 3 తో మల్టిప్లికేషన్ చేయాలి సార్. ఇది చెప్తాను మీకు ఎందుకు అనేది నెక్స్ట్ మంత్ చెప్తాను. ఇప్పుడు చెప్పమంటే చెప్తాను, అట్లా లేదు. కానీ ఇప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నారు కదా, అందుకే మీకు అన్ని షార్ట్ కట్స్ తో నేర్పిస్తున్నా. జనరల్ గా సంవత్సరాలని నెలల్లోకి మారుస్తాం. నెలల్లోకి మార్చి వాళ్ళ పొజిషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఉదాహరణకి రవి 6 అనుకోండి, 6 of 120, 10 of 120, 7 of 120, 18 of 120. అంతే కదా, వాళ్ళ ప్రపోర్షన్. అది ప్రపోర్షన్ అంటారు. మనము 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఇఫ్ దే నో ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్ తెలిస్తేనే జ్యోతిష్యం అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనము రేషియో అండ్ ప్రపోర్షన్ ఒక 7-8 సార్లు ఇంతకింత అయితే ఇంతకెంత అనే దాన్ని ప్రపోర్షన్ అంటారు. 120 సంవత్సరాలకి 6 రోజులు ఉంటే 6 సంవత్సరాలు ఉంటే అందులో అంతర్దశ ఎంత అని చెప్పేసి మనం లెక్క అంటే 12తో మల్టిప్లై చేస్తాం. చేసినప్పుడు మళ్ళీ మనకు వస్తుంది. వచ్చిన ఆ నెలల్ని మళ్ళీ రోజుల్లో కన్వర్ట్ చేస్తాం. ఈ రోజులు అనేవి ఏవైతే ఉన్నాయో నెలలో అంతర్భాగం కాబట్టి దాన్ని 3తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే రోజులు నెలని రోజులో కన్వర్ట్ చేస్తున్నాం మనం. సో మీకు తెలుస్తుంది, అది నెక్స్ట్ క్లాస్ లో తెలుస్తుంది. కనబడకండి, సంతోషండి. ఓకేనా? ఇంకెవరైనా? ఇప్పుడు అన్ని గ్రహాలకి కొంచెం క్యాలిక్యులేట్ చేయడం అర్థమవుతుంది సార్. వెరీ గుడ్, వండర్ఫుల్. మీరు ఎట్లా ఉండాలంటే అసలు సూపర్ గా ఉండాలి. మీరు అంతా ఏంటంటే నా శిష్యుల్లాగా ఉండాలి. పరమానంద శిష్యుల్లాగా అయిపోతున్నారు అందరూ. మీరు ఇవాళ నుంచి అందరూ గ్రూప్ లో పేర్లు మార్చుకోండి. మేము పరమానంద శిష్యులం. అప్పుడు నాకు చెడ్డ పేరు వస్తుందేమో తెలియదు, కానీ వద్దులేండి, పెట్టుకోవద్దు ఎందుకు మళ్ళా. సో అది అనుకుందామా? ఈ మనకి 1 hour 54 minutes అయింది. ఓకే సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. శ్రీకృష్ణ సార్.